గ్రేటర్ హైదరాబాద్ లో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఓవైపు ట్రాఫిక్ జామ్, వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల మధ్య సమన్వయ లోపమే కారణమని తెలుస్తుంది. ఎంఈటీ బృందాలు హైడ్రాకు చెందిన కాకిల డైరెక్షన్ లో పనిచేస్తుండగా ఫీల్డ్ లో నలుగురితో ఉన్న ఎంఈటీ బృందాలు జీహెచ్ఎంసీ ఇంజనీర్ల ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భవాని, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మరి ఈ వర్షాల నేపథ్యంలో ప్రధానంగా ఒక హైదరాబాద్ విషయానికి వస్తే వర్షాలు దాదాపుగా వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఒకటి రెండు రోజులు తెరిపించినా కూడా ఆ తర్వాత కొనసాగుతున్నటువంటి వర్షాలు ఏకంగా ఫ్లైఓవర్ల మీద కూడా ఏదైతే తటాకాలను తలపించే విధంగా పెద్ద ఎత్తున నీటి నిల్వలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏదైతే రోడ్డు మార్గంలోనూ లేకపోతే సాధారణంగా ఏదైతే డ్రైనేజీ ప్రాంతాల్లో ఉండేటటువంటి నీటి నిల్వలు ఏకంగా విచిత్రంగా ఈసారి ఫ్లైఓవర్లపై కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ను మళ్లించాలంటే ట్రాఫిక్ పోలీసులకు ఇది తలకు మించిన భారంగా మారింది. మరి అంతేకాకుండా ఈ ట్రాఫిక్ మళ్లింపు సందర్భంగా ఒక వైపున ఫ్లైఓవర్ మళ్లిస్తే ఆ ఫ్లైఓవర్ పై కూడా భారీగా నీటి నిల్వలు దర్శనమిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ట్రాఫిక్ సజావుగా సాగుతున్న పరిస్థితి లేదు. ఈ అంతరాయం నేపథ్యంలో దాదాపుగా ఏదైతే ద్విచక్ర వాహనదారులు అయితేనేమి, కారు 4 వీలర్స్ అయితేనేమి మొత్తం మీద 2 నుంచి 3 గంటల పాటు గమ్యాలను చేరుకునేందుకు తంటాలు పడాల్సి వస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ వర్షాలు మరింతగా పెరిగితే ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోతున్నటువంటి తరుణంలో ట్రాఫిక్ పోలీసులు కూడా కొన్ని చోట్ల చేతులెత్తేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఒక్క హైదరాబాదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ద్రోణి రూపంలో పడుతున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే శుక్రవారం ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అయితే ఏకంగా వరదలు ఇవన్నీ కూడా దర్శనమిచ్చాయి. ఏకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే దీనిపై సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి. కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు కూడా పలు చోట్ల పూర్తిగా వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మరి ఇప్పటికే వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల చిరుజల్లులు కురిస్తే, కొన్ని చోట్ల భారీ వర్షాలే కురిశాయి, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. మరి దీనికి తోడు పెద్ద ఎత్తున ఈదురుగాలులు కూడా ఏర్పడ్డాయి. ఈదురుగాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఈదురుగాలులు కూడా చల్లని గాలులు, అంటే 3 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నటువంటి ఈ గాలుల దెబ్బకు ఎవరు కూడా బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. మరి ఈ నేపథ్యంలో పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు అన్ని జిల్లాల కలెక్టరేట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. టోల్ ఫ్రీ నంబర్లను జారీ చేసింది. వర్షాలు ఇంకా మరో 2-3 రోజుల పాటు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో అయితే కనుక ఇంకా కూడా మరి 2-3 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే హిమాయత్ సాగర్ శివారులో ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా చోట్ల కుండపోత వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఏరువాగుకి వెళ్ళినటువంటి రైతుకు కొంతమందికి లాభం చేకూరే మెట్ట ప్రాంతాలు, మెరక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి లాభం చేకూర్చే అవకాశం ఉంటే, ఇంకొంతమందికి అయితే కనుక ఇప్పుడే నాట్లు వేసుకున్నటువంటి వారందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల వరదల్లో పంటలు మునకు గురయ్యాయి. మరి ఏది ఏమైనా పరిస్థితిని చేయదాటిపోకుండా చూడాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత అప్రమత్తంగానే ఉండాల్సి వస్తుంది. మరి అంతేకాకుండా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ శాఖకు సంబంధించిన అధికారులు, అలాగే ఎంఆర్ఓలు వీరందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండాలంటున్నారు. అయితే సెలవులు కూడా రద్దు చేసుకుని అందరూ కూడా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాలనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్రంగా కింది స్థాయి అధికార శ్రేణులకి హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి దీనికి తగ్గట్టుగాని ఏ ఒక్కరు కూడా వరదల రూపంలోను, వానల రూపంలోను, ఏదైతే ఈ ఈదురు గాలుల రూపంలోను ఎవరు కూడా నష్టపోకుండా ఉండేందుకు
తగిన చర్యలు తీసుకోవాలని యంత్రాంగం మొత్తం కూడా ఫీల్డ్కి వెళ్ళటం జరిగింది భవాని. అయితే మీరు చెప్తున్నట్లు చుట్టుపక్కల తెలంగాణ ఏరియాల్లో కొంత సమస్య ఉన్న అధికారులు ఇంకా ఏ విధంగా స్పందిస్తున్నారు? మరోపక్క హైదరాబాద్‌లో చూసుకుంటే ఇటు హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల మధ్య సమన్వయ లోపం అయితే కొంత కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ సమన్వయ లోపాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు. హైదరాబాద్ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పరిస్థితి ఉంటే హైదరాబాద్ అందుకు భిన్నంగా ఉంటుంది. హైదరాబాద్ లో ఎక్కడ ఏ వరదలు వచ్చినా, ఎక్కడ ఏ భారీ వర్షం కురిచినా కూడా భారీగా నీటి నిల్వలు పెరిగిపోతుంటాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా వెళ్ళటానికి పూర్వమే వీటికి సంబంధించి నైజాం కాలంలోనే చెరువుల తవ్వకం అనేటటువంటిది ప్రధానంగా ఉంది. ఈ చెరువుల ద్వారానే మురుగునీరు కానీ, డ్రైనేజ్ కానీ, వర్షం నీరు కానీ మొత్తం కూడా తరలి వెళ్లిపోయేటువంటి అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి మూసీ కెనాలు, అలాగే హిమాయత్ సాగర్ ఇటువంటి అన్నింటినీ కూడా సేకరించేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొంచెం సమన్వయం అయితే లోపం అనేది కనిపిస్తుంది. హైడ్రాకు అలాగే ఇటు ప్రభుత్వానికి సంబంధించిన ఈ ట్రాఫిక్ కు సంబంధించి ఇదే సమన్వయ లోపంతోనే ఎక్కడికక్కడ నీటి నిల్వలు పెరిగిపోతున్నాయి. తద్వారా ఈ జనజీవన ప్రమాణాలు కూడా కొంచెం సన్నగిలిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు చూస్తే ఏకంగా నగరంలో పెద్ద ఎత్తున నీటి నిల్వ ఎక్కడ పడితే అక్కడ నీటి నిల్వలు విపరీతంగా ఉంటున్నాయి. మరి ఎప్పుడు గతంలో కూడా ఇలా నిలిచినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అయితే ఈసారి నీటి నిల్వలు ప్రధానంగా దీని జీహెచ్ఎంసీ కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. వీళ్ళ పనితీరు ఎక్కడైతే కనుక నీటి సరఫరా విషయంలో ఏదైతే కెనాల్స్ ఓపెన్ అయ్యే ఉండే విధంగా చూసుకోవాలి. మరి ఎక్కడికక్కడ నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మొత్తం కూడా ఎక్కడెక్కడ నీరు నిలబడటానికి నిర్వహణ లోపం, ఇదే జీహెచ్ఎంసీ రూపంలో కూడా నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరి ఏది ఏమైనా ఒక సమీక్షా సమావేశాలు నిర్వహించుకుని తరచుగా వర్షాకాలానికి ముందే ఇటువంటి అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి తరుణంలో అధికారులు మెనకుండిపోయారు. యథావిధంగా సాగుతుంది కదా అని వదిలేసినప్పుడు ఇప్పుడు ఎదురవుతున్నటువంటి పరిస్థితి చూస్తే కనుక వీరి నిర్లక్ష్యానికి మూల్యంగా ఇప్పుడు నీటి నిల్వలు కనబడుతున్నాయి. ప్రధానంగా ఫ్లైఓవర్లపై నీరు నిలవడం అంటే ఫ్లైఓవర్లు ఏకంగా ఫ్లైఓవర్ల పైన హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి వాటర్ జారిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి నిర్వహణ లోపం అనేటువంటిది ఇక్కడే కనిపిస్తుంది. హోల్స్ అన్ని కూడా కూడుకుపోవడంతో ఫ్లైఓవర్ల మీద ఉన్నటువంటి వాటర్ ఎటు వెళ్ళేటటువంటి పరిస్థితి లేక ఇప్పుడు తోడు పోసుకోవాల్సిన పరిస్థితి కొన్ని చోట్ల ఉంటే, కొన్ని చోట్ల మళ్ళీ ఆ హోల్స్ ఎక్కడున్నాయో వెతికి పట్టుకుని అక్కడి నుంచి నీటిని మళ్ళీ పంపించుకునేటటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికార గణం ఉంది. ఏది ఏమైనా సమన్వయ లోపమే ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు 3 శాఖలకు సంబంధించినటువంటి హైడ్రా, అలాగే ప్రభుత్వం, అలాగే జిహెచ్ఎంసీ, ఇటువైపు ఈ ట్రాఫిక్, వీరందరూ కూడా కలిసి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని లోపాలను గుర్తిస్తే కనుక ప్రస్తుతం వర్షాకాలంలో ప్రజలకు ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు తీసుకెళ్లొచ్చు. లేదంటే ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కానీ, అలాగే మ్యాన్ హోల్స్ ప్రమాదం కూడా ఎక్కడొక చోట ఖచ్చితంగా పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా బస్తీల్లోనూ, లోతట్టు ప్రాంతాల్లోనూ ఘోరమైన పరిస్థితులు చూడొచ్చు. ఎక్కడ కూడా డ్రైనేజీ బయటకు వస్తే ఏం జరుగుతుందనేటువంటి భయాందోళనలో ఉండేటటువంటి పరిస్థితి ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల శివారులో ఉండేటువంటి బస్తీల్లో దాపురించి ఉన్నటువంటి పరిస్థితి. మరి అక్కడ ప్రాంతాల్లో ఇరుకు సందులు, అలాగే దీనికి తోడు వర్షాలు వచ్చిన తర్వాత ముగిసిన తర్వాత వచ్చేటటువంటి ప్రబలే వ్యాధులపై కూడా ఒక దృష్టి పెట్టాల్సి ఉంది. మరి దీనికి కూడా వైద్యాధికారులు, వైద్య శాఖ ముందుకు రావాల్సి ఉంది. మరి ఏది ఏమైనా శానిటేషన్ డిపార్ట్మెంట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని చోట్ల ప్రధాన కూడళ్లలో, ప్రధాన రోడ్లలో ఏదైతే పరిశుభ్రం పాటిస్తున్నారో, అలాగే బస్తీల పరిసర ప్రాంతాల్లో కూడా అదే విధానాన్ని అవలంబించాల్సిన చోట ఏమాత్రం కూడా మిన్నట్టు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి కొన్ని శాఖలు అప్రమత్తం కాకపోతే మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితులు కూడా మన ముందున్నాయని గుర్తించాలి. భవాని. రైట్, థ్యాంక్ యూ.